ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీకు అసలు ఎంత ధైర్యం ఆ మనిషిని ఇంటికి తీసుకొస్తావా? రాఘవ్, ఆమెను ఇంటికి పిలవలేదు నేను. నాకు తెలుసు మీరు ఆమెను చూస్తే చాలా కోపడతారని. నీకు తెలుసు, అయినా ఈ ఇంటికి తీసుకొనొచ్చావు. పరిస్థితి అలా దారి తీసింది. నేను ఆమెను ఇంట్లోకి తీసుకురావాలని అనుకోలేదు. ఆవిడ అటువైపుగా వెళ్తున్నారు, నన్ను ఇక్కడ చూస్తాను ఆగిపోయారు. కానీ మాట్లాడుతూ స్పృహ తప్పి పడిపోయారు. అందుకని ఆమెను ఇంట్లోకి తీసుకురావాల్సి వచ్చింది. మీరు నా స్థానంలో నిలకి చేసేవారు కదా. లేదు, నేను అలా ఏమీ చేయను. స్పృహ తప్పడం కాదు, ఆవిడ చచ్చిపోయినా సరే అప్పుడు కూడా నేను ఇలా చెయ్యను. మీరేం మాట్లాడుతున్నారు రాఘవ్? మీలో ఉన్న మానవత్వాన్ని మర్చిపోయారా ఏంటి? నాకు మానవత్వం గురించి పాఠాలు నేర్పించుకో. ఇది నా ఇల్లు, నీ న్యూస్ ఛానల్ కాదు. నువ్వు విప్లవం, క్రాంతి అనడానికి. ఇది నా ఇల్లు కూడా. ఇది నీ ఇల్లు కాదు. నువ్వు ఇంట్లో కేవలం ఉన్ని సంతోషాల కోసం గ్యారంటీ కార్డులో ఉన్నావంతే. నువ్వు జస్ట్ నా గ్యారంటీ కార్డ్ భార్యవంతే. ఈ విషయాన్ని ఎప్పటికీ నువ్వు మర్చిపోకు. నువ్వు ఇంట్లో ఎందుకున్నావంటే నా ఉన్ని నీ ఇంట్లో ఉంది కాబట్టి. రాఘవ, ఇంకా చాలా ఆపు రాఘవ. కోపం తగ్గించుకో, దూరంగా వెళ్ళు. నువ్వు పద, నువ్వు నాతో పాటు బయటకు పద. సరే అత్తయ్య, ఆ మనిషి ఇంట్లో ఉన్నంత వరకు నేను ఈ ఇంట్లో అడుగు పెట్టను. రాఘవ్, బహుశా నాకు ఎప్పటికీ అర్థం కాదేమో, నీకు నా రాఘవ మీద ఎందుకు ఇంత కక్షుందో. లేదు పిన్ని గారు, నేను అలా ఏమీ చెయ్యాలనుకోలేదు. చెయ్యాలి అనుకోకుండానే నువ్వు ప్రతిసారి రాఘవని అక్కడే గాయపరుస్తున్నావు. అది తనకి అన్నిటికంటే బాధ కలిగించే చోటే. ఇంకా వీలున్నంత తొందరగా ఆ నర్బందని ఇంట్లోంచి బయటికి పంపించేసాయి. మామయ్య గారు, నాకైతే రేఖకి తెలుసు అనిపించడం లేదు. అదే నర్మద గారు రాఘబ్రో వాళ్ళ అమ్మగారు అని. మరి మనం అన్నీ ఒకేసారి చెప్పేసి ఈ రోజు జరిగే గొడవలన్నీ ఎండ్ చేసేయచ్చు కదా. చూడమ్మా, శైలజ ఒక భార్యగానే కాదు, ఒక తల్లిగా, అత్తగారిగా అన్ని బాధ్యతలు చాలా బాగా నిర్వర్తించింది. తను మనందరి కోసం ఎన్నో భరించింది. కానీ దివ్య ఇది తీరని బాధే. దీని గురించి తనేం మాట్లాడదు. ఎవరైనా మాట్లాడినా తట్టుకోలేదు. శైలజ ఇంకా వాళ్ళ అన్నగారి కుటుంబానికి మధ్య ఏం జరిగిందో అది వాళ్ళ మనసులకి మాత్రమే తెలుసు. అది వాళ్లే కూర్చొని మాట్లాడుకోవాల్సి ఉంటుంది. అందుకే శైలజ చెప్పేంత వరకు మనం వీటన్నింటికీ దూరంగా ఉండడం మంచిది. అర్థమైందా?